శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ రెబల్ అభ్యర్థి ఇండిపెండెంట్ అభ్యర్థిగా నేడు బుధవారం 24వ తేదీన నామినేషన్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఉమ్మడి జిల్లాలోని వడ్డెర కులస్తులందరూ చేయి కలిపి ఐక్యమత్యంగా ప్రతి ఒక్కరూ తరలివచ్చి నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సిమెంట్ పోలన్న మరియు జరిపేటి కృష్ణమూర్తిలు కోరారు. ఈ సందర్భంగా ఎనిమలపల్లె క్రాస్ లోని వారి కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వడ్డెర కులస్తులకు కేవలం ఓటు బ్యాంకుగా వాడుకుని వదిలేస్తారని ఆరోపించారు. ఇలాంటి సందర్భంలో వడ్డెర కులస్తులు తాటిపైకి వచ్చే వడ్డెర జాతిని కాపాడుకోవాల్సిన సమయం ఆసన్నమైందని ప్రతి ఒక్కరూ తరలి రావాలని పిలుపునిచ్చారు. అలాగే అన్ని వర్గాల ప్రజలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు ఒకసారి సిమెంట్ పోలనను అవకాశం ఇస్తే ఈ ప్రాంత అభివృద్ధికి నిరంతరం కృషి చేయడం జరుగుతుందన్నారు. చంద్రబాబు వడ్డెర్లను నమ్మించి మోసం చేస్తున్నాడని రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల మంది ఓటర్లున్న తగినన్ని సీట్లు కేటాయించకపోవడంపై ఆయన మండిపడ్డారు. ఈసారి ఖచ్చితంగా వడ్డెర్లకు సముచిత స్థానం కల్పిస్తామని మాయమాటలు చెప్పి చివరి క్షణంలో మోసం చేశారని, అందుచేతనే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి వడ్డెర సత్తా ఏంటో చూపిస్తామన్నారు. 24న స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేనున్నామని, నామినేషన్ కార్యక్రమానికి నియోజకవర్గ వ్యాప్తంగా వడ్డర్లు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, అగ్రవర్ణాల ప్రజలు కూడా వస్తున్నారని, వారి మద్దతుతోనే నేను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని తెలిపారు. ఈ సందర్భంగా వడ్డెర్ల సంఘ నాయకులు, జిల్లా అధ్యక్షుడు జరిపిటి కృష్ణమూర్తి, గంగులప్ప, ఉత్తన్న, సుధాక, పెద్దన్న, సూరి, మాదాస, వెంకటేష్, శివ పాల్గొన్నారు. అగ్రవర్ణాల వారికి అందరికీ చేతులెత్తి నమస్కరించడం ఏమనగా, రేపు జనవరి జరుగు నామినేషన్కు ప్రతి ఒక్కరూ హాజరై వడ్డే సిమెంట్ పోలన్న నామినేషను దిగ్విజయంగా జరిగేటట్టుగా రాష్ట్రంలో నల్లమూలల ఎక్కడ కూడా ఏ ఇండిపెండెంట్ కూడా జరగనంత విధంగా రేపు నామినేషన్ ఘన విజయంగా చేయాలనుకుంటున్నాం. ప్లేస్ వచ్చి అందరూ శిల్పారామం ప్లేస్ చేరవలేను. ప్రతి ఒక్కరు సూపర్ హాస్పిటల్ రోడ్డున వచ్చి సూపర్ హాస్పిటల్ దగ్గరికి వచ్చి వెనక వైపున రోడ్డున బ్రాహ్మణపల్లి రోడ్డునందు వచ్చి అందరూ శిల్పారామం దగ్గరికి చేరవలేను. రేపు సమయం 10:30 గంటలకు మొత్తం అందరూ రావాల్సిందిగా మనవి చేస్తూ, ముఖ్యంగా ఒక విషయం వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. నా ఒడ్డెర సోదరులకు ముఖ్యంగా విషయం తెలియజేస్తున్నాను. అన్ని పార్టీలో ఉన్న ఒడ్డెర సోదరులారా, సోదరి మనులారా, మీకు ముఖ్యంగా ఒక మాట చెప్తున్నా. మనము పార్టీల కంటే ముందు కులం పుట్టింది. కులం అనేది కన్న తల్లితో సమానం. కన్న తల్లిని ఏ విధంగా అయితే ప్రేమిస్తామో అదే విధంగా ఈ ఒడ్డెర కులాన్ని కూడా ప్రేమిస్తే మనము మనుషులుగా రేపు భవిష్యత్తులో పుట్టపర్తి నియోజకవర్గమే కాకుండా రాష్ట్ర వేడు ఒడ్డెర్లు కాకుండా రాజకీయ పార్టీలు కూడా మన వైపు చూస్తాయి. ఆ విధంగా కాకుండా నిన్న మొన్నటి దాకా మీరందరూ పుట్టపర్తి నియోజకవర్గం మాది, మా ఎడ్డ, మా గెడ్డ, మా ఇది పుట్టపర్తి టికెట్ మాకు కేటాయించాలని ఎవరెవరైతే వాయిస్ ఇచ్చారో, ఎవరెవరైతే బయట ఇచ్చి ఇక్కడ ఆశించినారో, భంగపడ్డారో, అందరూ భంగం, ఇక్కడ ఉన్న వాళ్ళతో పాటు మీరు కూడా అందరూ భంగపడ్డాం. మన అందరూ ఉనికిని కాపాడాలంటే మనమంతా కలిసి మళ్ళీ రాజకీయ పార్టీలు మన వైపున చూడాలంటే మీరు పార్టీలు పక్కన పెట్టి, మీ అజెండాను పక్కన పెట్టి, ఇంతమందిలో కనీసం 8-9 మంది బయోడేటా ఇచ్చారు. మీరు ఈ రోజు మీరు ఎవరే కానీ ఈ రోజు వరకు కనపడలేదు. పుట్టపర్తి నియోజకవర్గంలో అడుగు పెట్టలేదు. ధైర్యంగా త్యాగం చేసి ఈ కులం కోసం, ఈ మతం కోసం, మన ఇరువులు కాపాడడానికి వడ్డే సిమెంట్ పోల నేను మీ అందరికంటే చిన్నవాడు, మీ అందరికంటే చిన్న వయసు కలిగిన 44 ఏళ్ళ కుర్రవాడు, నేనున్నాను ఈ కులం కోసం, నా ప్రాణాలైనా అర్పిస్తా ఈ కులం కోసం అని చెప్పి ముందుకు వచ్చిన దానికి పోలన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసిందిగా కోరుతున్నా. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, మీరు మొన్నటి వరకు టికెట్ కన్ఫర్మ్ చేసే వరకు ప్రతి ఒక్కరూ వాట్సాప్లోనా, యూట్యూబ్లోనా, ప్రెస్ మీట్లలోనా పుట్టపర్తి మాది, పుట్టపర్తి మాకియండి, మా కేటాయించండి వ్యక్తులు ఈ రోజు కూడా పుట్టపర్తి నియోజకవర్గం వైపు చూసి అడుగు పెట్టలేదు. రేపు భవిష్యత్తులో 2024 ఎలక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ చాలా ఎలక్షన్లు వస్తాయి. 2029 చాలా రోజులు ఉండదు. మళ్ళా 2029లో ఎలక్షన్ వస్తుంది. ఆ రోజు ఈ రోజు ఎవరైతే సహకరించరో, ఎవరైతే ఈ కులానికి కట్టుబడి ఉండరో, ఎవరైతే ఈ కుల ద్రోహులు ఈ రోజు మిగిలిపోతారో వాళ్ళను ఖచ్చితంగా రేపు మీరు
అనుభవించాల్సిన రోజులు వస్తాయి. అదేవిధంగా ఇంకోటి చెప్తున్నాం, నామినేషన్ అయిపోయి ఇతరాలు అయిపోయిన తర్వాత మీ అడ్డగోళ్ళగా ఇస్తున్న స్టేట్మెంట్లు, మీరు ఈ పార్టీల కోసం ఊడికి చేస్తున్న పనులు, మీ ప్యాకేజీలు, మీరు చేస్తున్న పనులు, ఈ ఏమేమి చేస్తున్నారనేది ఖచ్చితంగా మీడియా ద్వారా ఎంటగడతాం. అవన్నీ లేకుండా గౌరవంగా, మర్యాదగా, సగౌరవంగా ప్రతి ఒడ్డెర సోదరులు, ప్రతి మనిషి రేపు జరగబోయే మహోత్తమైన కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు, మీడియా మిత్రులకు అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు మేము ప్రెస్ మీటింగ్ ముందుకు రావడం ముఖ్య ఉద్దేశం, రేపు జరగబోయే నామినేషన్ 24/4/2024 అనగా బుధవారం పుట్టపర్తి నియోజకవర్గంలో శిల్పారామం వేదిక మేము కేటాయించినాము. అక్కడి నుంచి ర్యాలీ ద్వారా గుండా ఎంఆర్ఓ ఆఫీస్ వరకు వచ్చి నామినేషన్ వేయబోతున్నాను. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ మా పుట్టపర్తి నియోజకవర్గం ఉన్న ప్రజానీకానికి నా ప్రత్యేకంగా, ఎందుకంటే చాలామంది కులాలు అతీతంగా, మతాలు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఈ వారం రోజులు నన్ను ఎంతో ఆస్వాదించినారు. ఎందుకంటే నువ్వు వేయిపోనన్నా ఖచ్చితంగా నీ వెనక మేముండి మిమ్మల్ని గెలిపించుకుంటే దిశగా మేము ముందుకు పోతామని చెప్పేసి ప్రతి వాళ్ళు నన్ను సహకరించినారు, ప్రేమించినారు, ఆస్వాదించినారు. అనగా అలాగే ప్రతి ఒక్కరూ ఆశా విధానాలు బట్టి నేను కూడా నామినేషన్ వేస్తున్నాను. మా బీసీలు, ఎస్సీ, ఎస్టీలు, అగ్రవర్ణాలు కూడా, మైనార్టీలు ప్రతి ఒక్కరు వచ్చి నామినేషన్ని జయప్రదంగా చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఉమ్మడి జిల్లా అనంతపురం మా వడ్డేర సోదరులకు కూడా నేను ఇదే పిలుపునిస్తున్నాను. మీడియా ద్వారా కూడా ప్రతి ఒక్కరూ ఆహ్వానితులే. ఉమ్మడి జిల్లా, సత్యసాయి జిల్లా, అలాగే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎక్కడున్న వడ్డెర బిడ్డలు ప్రతి ఒక్కరూ పుట్టపర్తి నియోజకవర్గానికి వచ్చి నామినేషన్కి